వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే బోటి ఫ్రై అండి. ఇంకా నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దాం పదండి వీడియోలోకి. ఫస్ట్ అయితే బోటిని 3-4 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత నిమ్మకాయ ఉప్పు వేసి పిసికి మళ్ళీ క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసి కొన్ని వాటర్ వేయాలండి. వేసిన తర్వాత ఉడకబెట్టుకోవాలండి. ఇంక ఇప్పుడు గిన్నె కడాయి కానీ స్టవ్ మీద పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర ఇంకా వచ్చేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత రెడ్గా అవుతాయి కదండి, అప్పుడు వచ్చేసి బోటి అయితే వేయాలండి. బోటి వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇంకా బోటీని అయితే కొంతమంది కుక్కర్లో వేస్తారండి. ఇంకా నేనైతే గిన్నెలోనే వేసి ఒక 1/2 అవర్ ఉడకబెడతానండి, కొంచెం సాల్ట్ వేసి. దానివల్ల ముక్క మొత్తం మంచిగా ఉడుకుతుందండి. సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి. ముక్క సపరేట్ అయిన తర్వాతనే దించి చల్లారిన తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. నేనైతే అలానే చేస్తారు, కొంతమంది కుక్కర్లో పెడతారండి. ఇంకా నేనైతే ఇలా చేస్తానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి నూనెలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టాలండి. చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ మూత తీసి కలుపుకోవాలండి. అప్పటికి ఇప్పుడు కలర్ మారిపోతూ ఉంది, ఫ్రై అవుతూ ఉంటే కలర్ మారుతూ ఉంటుందండి. ఇంకా హైలో అస్సలు పెట్టొద్దండి. ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచాలండి. తర్వాత మూత తీసి అలా సిమ్లోనే పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. టైం అయితే చాలానే పడుతుందండి బోటి ఫ్రైకి అయితే. ఎందుకంటే ఆ ముక్క అనేది చిన్నగా ఉన్నప్పుడు సిమ్లో ఉన్నప్పుడే ఉడకాలండి. హైలో పెడితే మాత్రం మాడిపోతుందండి. అలా మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది. హైలో పెట్టకూడదు. అట్లా 10 నిమిషాలకు ఒకసారి మూత పెట్టి కలుపుకుంటూ సిమ్లో చేసుకోవాలండి. చూసారు కదా, ఫ్రై అయితే అయ్యింది. నూనె మొత్తం బయటకు వచ్చిందండి. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ముక్క రెడ్గా అయిపోయి ఫ్రై అయిన తర్వాత నూనె ఇలా బయటికి వెళ్తుందండి. ఇప్పుడు వచ్చేసి పసుపు అల్లం వేసుకోవాలండి. ముందు అయితే అస్సలు వేసుకోకూడదండి. ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది గిన్నెకి పట్టేసి ఫ్రై అవ్వదండి, మాడిపోతుంటుంది. ఇదేమో ఫ్రై అవ్వదండి. బోటి ముక్కలు అనేది పచ్చిగా ఉంటుంది. అందుకని నూనె బయటకు వచ్చినప్పుడు ఫ్రై అయిపోయినప్పుడు ఇప్పుడు పసుపు అల్లం పేస్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అప్పుడు మంచిగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో బోటి. ఇంకా మంచిగా కలుపుకొని బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఎంత సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. చూసారు కదా, ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది, నూనె బయటకు వచ్చేసింది. ఇంక ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పొడి గరం మసాలా అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలకు మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. అలా చేస్తూ ఫ్రై చేయాలండి బోటీని అయితే. అప్పుడు ముక్కలకైతే మంచిగా పడుతుందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ అయితే చూసేసుకోవాలండి. ఫస్ట్ మనం కడిగేటప్పుడు కానీ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేస్తాము. ఇంకా తర్వాత వచ్చేసి కారం అండి. మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది మామూలుగా తింటారు కదా, ఎవరి టేస్ట్కి వాళ్ళు తీసుకోవాలండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో బోటి అయితే. ఇంకా కారం అయితే లాస్ట్లో వేస్తానండి. స్టవ్ బంద్ చేసే ముందు వేయడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుందండి కలర్. అందుకని కారం లాస్ట్లో వేస్తానండి, అప్పుడు మంచిగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి, గుమగుమలాడే బోటి. మంచి స్మెల్ వస్తుందండి, మస్తు టేస్ట్ ఉంటుంది. మా పిల్లలకైతే బోటి కర్రీ అంటే చాలా ఇష్టం అండి, ఫ్రై. అందుకని కష్టమైనా సరే బోటి అయితే నేను ఇష్టంగా చేస్తానండి. చూసారు కదండి ఎంత టేస్టీగా ఉంటుందంటే బోటి కర్రీ. చూసారు కలర్ఫుల్గా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, గుమగుమలాడే బోటి ఫ్రై అయితే నా స్టైల్లో చేశానండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. బాయ్.